అందరూ మునగాళ్ళే, అయినా అనుకున్నది కాకపోయే అంటున్నాడు ప్రజాకవి గద్దర్. ఇట్లయితే తెలంగాణ ఎట్లొస్తుంది అని ఆయన రాజకీయ పార్టీలకు చురకలెట్టించారు. నమస్తే గద్దరన్న, ఏం సంగతే? ఇప్పుడు నాకు వచ్చినప్పటి నుంచి ఒక అన్నది ప్రజలు వేసేది ఏంది? అందరూ తెలంగాణ అంటున్నారు కదా, తెలంగాణ ఎందుకు రాలేదనేది. అవు మళ్ళా అడుగుతారు కదా ప్రజలు ఏమడుగుతారంటే, అరే గద్దరన్న రైలు రోకు అంటిమి, రోకితిమి, రెండో రోజు రోకుతామంటే వాడే పని చేసుకునే అయిపోయింది. రైలు రోకు అయిపోయే. ఊరే గద్దరన్న రోడ్డు మీద తినమంటివి, ఉన్నదో లేని తీసుకొచ్చి కుండలు పెట్టుకొని వండుకొని తింటివి, తిన్న తర్వాత ఏడిపోతాం రా, ఇంటికి పోతుంది, రాకపాయే. ఒరే గద్దరన్న ఓట్లు వేయమంటివి, వేస్తివి, అది గెలిచి రాకపాయే. అది రాకపోయే. ఒరే గద్దరన్న 42 రోజులు అన్ని బంద్ అంటివి, బంద్ చేస్తుంది, అయినా రాకపోయే. ఏమేం తిప్పలు పడాలి, ఏమేం చేయాలి, ఎప్పుడు వస్తుంది రా గద్దరన్న అంటే పోరు పాట ఆపోయి ఎప్పుడు వస్తుందనని చెప్పు గద్దరన్న, చెప్పు చెప్పు. ప్రజలు అడిగే ప్రశ్న బరాబర్ అడుగుతారు. ఒక రాజకీయమైన ప్రక్రియ, ఒక ఉద్యమం ప్రక్రియ, ఈ రెండు ప్రక్రియలలో ఇక్కడ లోపం జరిగిందనేది ఈ డయాస్ మీద మనం అందరం ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజకీయ నాయకుల గురించి నీకు తెలవుందేముందన్నా, ఎవరి ఎజెండా వారిది, ఎవరి స్వార్థం వారిది. నేను పోతుండగా నా పెళ్ళమన్నది ఏడిపోతున్నాం అంటానంటే విద్యార్థులదట, ఆహా ఇక లేచిందో ఈ జెండా అన్నది. అంటే ఆమెకు కూడా అర్థమైపోయింది పరిస్థితి. లేచి పోతూనే ఉంటే ఒక్కటే మాట చెప్పింది ఆమె చాలా తక్కువ మాట్లాడుతుంది. ఇగో చూడు, పోతే కొన్నేళ్ల దాకా పోయేటట్టయితే పో, లేకుంటే పొయ్యి కాడ పడుకోమన్నది. పొయ్యి దగ్గర పడుకోవడం కాదు గద్దరన్నా, నాయకులు కనుక ఇట్లాగే ప్రవర్తిస్తే రాబోయే ఎన్నికల్లో వాళ్ళను పొయ్యిలో పండుకోబెడతారు ప్రజలు.